శ్రీమాత్రే నమః. చాలామందికి ఒక అపోహ ఉంటుందండి, శని దృష్టి పడితే యోగమా, కష్టమా, లాభమా? ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది. ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు, శనేశ్వరుడు అంటాం చూసారా, ఈశ్వర శబ్దం కలిగిన వాడు. అందుకే ఈశాన్యంలో నవగ్రహాలను పెడతారు. ఎలా వేదంలో కూడా ఏం చెప్పబడింది, ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం. అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశాన్యంలో ఉంటుంది. కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఎలా ఉంటే తులా, ధనుసు, మీన రాసుల నుంచి శని ఏ రాసులను చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాలను పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 రాశులను వీక్షిస్తాడు. ప్రస్తుతం మీనరాశిలో ఉన్నందువల్ల శనీశ్వరుడు వృషభ, కన్య, ధనురాశులను వీక్షించడం జరుగుతుంది. ఈ వీక్షణ వల్ల ఈ రాశుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది. కొన్ని రాశులు చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాశులకు ఆదాయం, వృత్తి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆదాయ ఉద్యోగాలు పడతాయి. ఈ 3 రాశులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి మకర, కుంభరాశులు శని శుభ ఫలితాలను ఇస్తున్నాడు. శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో, అర్ధాష్టమ శనిగా ధనుసులో, 7.5 శనిగా మేషరాశిలో, కుంభరాశిలో, మీనరాశిలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి. పరిహారం అంటే ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు. చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారా, బెల్లాన్ని కాకికి పెట్టండి గోడ మీద. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు. మరి శనికి సంబంధించినటువంటి చెట్టు ఏమంటే జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే ఆ జమ్మి చెట్టుపై ప్రదక్షిణ చేయండి. శని దోష నివారణ జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. శని భగవానుడు మాకు వచ్చారు, మాకు సాడేసారి జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది, అర్ధాష్టమ జరుగుతుంది అని, కంఠ శని జరుగుతుంది, జన్మ శని జరుగుతుందని అపోహ ఉంటే దాన్ని తీసి పడేసండి. శని భగవానుడు మనల్ని ట్యూన్ చేస్తున్నాడు, జీవితాన్ని నేర్పిస్తున్నాడు. నేర్చుకోండి. ఆ ఒక్క గ్రహం కొంచెం తగ్గినప్పుడు మిగతా గ్రహాలంతా అనుకూలంగా ఉంది కదా, అనుకూలమైనటువంటి గ్రహాలకి కృతజ్ఞత చెప్పండి. చిన్న ఉదాహరణ చెప్తాను. మన చేతిలో ఒక చిన్న గాయం తగిలింది అనుకుందాం. మన యొక్క ఆలోచన అంతా అయ్యో నాకు దెబ్బ దక్కిందని దీని మీదే మనం కాన్సన్ట్రేషన్ అంతా పెడతాం. కానీ శరీరంలో మిగతా భాగాలన్నీ బాగున్నాయి కదా, ఈ భాగాలకి కృతజ్ఞత చెప్పకపోగా ఈ దెబ్బ తాకిన భాగాన్ని ఎక్కువ చేసుకోవడం వల్ల మిగతా భాగాలంతా కూడా బాధపడతాయి. అలాగే 9 గ్రహాల్లో ఒక గ్రహం బాగాలేనప్పుడు మిగతా 8 గ్రహాలు బాగున్నాయి కాబట్టి వాటికి కృతజ్ఞత చెప్తూ ముందుకు వెళ్ళండి. ప్రతిదాన్ని కూడా ఆనందంగా స్వీకరించండి. విజయోస్తు. శని చూసినా కూడా కోటి లాభమే అండి. విజయోస్తు.